శ్రీ గురుభ్యో నమః. ఇక మనం కన్యారాశికి వెళ్తున్నామండి. కన్యారాశి వారికి ఈ యొక్క జనవరి నెలలో చాలా బాగుంది. గత నెలలో పడ్డ కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అంటే గత నెల అంటే డిసెంబర్ 2023లో పడ్డ కొన్ని ఇబ్బందులన్నీ కూడా తొలగి నెమ్మదిగా వీరికి అనుకూలమైన రోజులుగా మళ్ళీ మొదలయ్యాయండి. ఈ యొక్క జనవరి నెలలో వీరికి అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. అదేవిధంగా బంధువుల వల్ల, అదే స్నేహితుల వల్ల మంచి లాభాలు పొందుతారు. వారి యొక్క అనుకూలత కూడా చాలా బాగుంటుంది. ఇక సంతానం వల్ల కూడా చాలా మంచి వార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మిగతా విషయాలకు వెళ్తే వీరికి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. ఖర్చు తక్కువ ఉంటుంది. ఆదాయం కూడా చాలా బాగుంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. పాత మిత్రుల కలయిక వల్ల వీరికి కొంచెం మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా కొత్త పరిచయాల వల్ల సంఘంలో వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అదేవిధంగా ఎవరైతే సంఘంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో కలవడం వల్ల వీరు ఏవైతే గతంలో ఏవైనా పనులు ఏదైనా ఆగిపోయి ఉంటే ఆ పనులు కూడా వారి ద్వారా పూర్తవుతాయి. మంచి లాభాన్ని ఆర్జించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో కన్యారాశిలో ఉన్న వారికి ఆ యొక్క వ్యాపారస్తులు అందరూ కూడా ఈ యొక్క జనవరి నెలంతా చాలా అనుకూలంగా ఉంది. కొన్ని వీరు పెట్టిన దానికి పెట్టినట్టుగా కూడా ధనం వస్తుంది. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే కొంచెం నమ్మక ద్రోహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఏ యొక్క విషయాన్నైనా సరే చాలా జాగ్రత్తగా నింపాదిగా ఆలోచించుకొని తదుపరి డెసిషన్ తీసుకుంటే చాలా మంచిదండి. ఇక ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కన్యారాశిలో ఉన్నారో వారందరికి కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. ఈ నెల మీరు అనుకున్న పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేస్తారు. మరి అదేవిధంగా మీకు ఏదైతే ఇంక్రిమెంట్స్ కానీ బోనస్లు కానీ ఏదైనా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తుంటే వారందరూ కూడా వారు అనుకూలమైన చోటకి బదిలీలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఇంక్రిమెంట్స్ బోనస్లు కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీ యొక్క పై స్థాయి అధికారుల వల్ల మీరు మంచి మందన పొంది మీరు అనుకున్న విధంగా పనులన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో కన్యారాశిలో ఉన్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా చాలా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. అదేవిధంగా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి ఏదైనా ఉద్యోగాల కొరకై పరీక్షలు రాస్తున్నటువంటి వారందరూ కూడా చాలా బాగుంటుంది. అన్నింటిలో విజయం సాధిస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదేవిధంగా వీరికి ఈ నెలలో చేయవలసిందల్లా ఒకటే ఏంటంటే మీరు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన గుర్తుంచుకోండి. బాగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ఎవరైతే శత్రువులు ఉంటారో అంటే గుర్తుంచుకోండి బాగా, ఎవరైతే శత్రువులు అంటే అయ్యో నన్ను వచ్చి ఏదో చేస్తారని కాదు, మనం బాగుపడుతుంటే మనం చూసి ఓర్చుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి అటువంటి శత్రువుల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే తప్పక మీరు శనివారం రోజునాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆ యొక్క ఆంజనేయ స్వామి వారి ఆలయంలో మీరు స్వామివారికి 54 సార్లు ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క స్వామివారికి వడమాల కానీ లేదా అప్పాలు మాలగా వేసి ఆ యొక్క స్వామివారికి తమలపాకులతో అరటిపళ్ళతో పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా సింధూరార్చన ఆంజనేయ స్వామివారికి చాలా ఇష్టమైనది సింధూరము. కాబట్టి స్వామివారికి చేతనైనంత వరకు కూడా సింధూరంతో అర్చన చేసుకుంటే ఇంకా మంచి జరుగుతుంది. ఇక వీరికి అనుకూలమైన రోజులుగా ఈ నెలలో వీరికి 3వ తారీఖు, 8వ తారీఖు, 14వ తారీఖు, 16వ తారీఖు, 23వ తారీఖు, 25వ తారీఖు, 30వ తారీఖులో వీరికి అనుకూలంగా ఉన్నాయండి. ప్రతికూలమైన రోజులుగా వీరికి 5వ తారీఖు, 10వ తారీఖు, 12వ తారీఖు, 16వ తారీఖు, 19వ తారీఖు, 28వ తారీఖులో వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మీ యొక్క పనులన్నీ పూర్తవుతాయి. ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గురువు గారిని కానీ లేదా ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.